హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ మనకు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ పై అన్ని భూటకపు మాటలే అంటూ షర్మిల వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అకాల వర్షంతో పంట నష్టపోతులకు పరిహారం అందించలేదంటూ, అలాగే నెల రోజులు గడిచిన రైతులకు సాయం అందించలేదంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. 10,000 ఇస్తామని చెప్పి కేసీఆర్ విస్మరించాలని కూడా షర్మిల చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ రాజశేఖర్. మనం చూసుకున్నట్లయితే అకాల వర్షాల వల్ల కొన్ని వేల లక్షల ఎకరాలు అయితే నష్టపోయి, దీనికి స్పందిస్తూ షర్మిల ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో పిట్టారామరెడ్డి అది ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే గడిచిన గత నెల క్రితం చూసుకున్నట్లయితే వేల ఎకరాలు నష్టపోయి దానికి హామీగా ఇచ్చారు. ఏదైతే నష్టపోయిన వారు ఉన్నారో వారికి ఎకరానికి 10,000 చొప్పున ఇస్తాము అని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఆ హామీలుగా నుండి ఇప్పుడు చూసుకుంటే కూడా ఇప్పటికీ ఒక నెల అయిపోయింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మరిన్ని అకాల వర్షంతో చూసుకుంటే తీవ్రంగా ఎదురొచ్చిన పంటలు అయితే నష్టపోయాయి. సో దీనికి కూడా ఎటువంటి హామీలు ఇస్తారని చెప్పేసి గతంలోనే ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. రైతు సంబంధించి చెప్తున్న రైతుకే మంచిది అని చెప్పేసి చెప్తున్న కేసీఆర్ ఈ విధంగా మోసం చేయడం కరెక్ట్ కాదు. చెప్పేవన్నీ కూడా బూటక మాటలంటూ కూడా ధ్వజమెత్తినట్టు మనకు తెలుస్తుంది. సో దీనికి సపోర్ట్ చేయడానికి భరోసా కల్పించడానికి 3 రోడ్లు అయితే పర్యటన అయితే ఉంది. అయితే రేపుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్లో పర్యటించున్నారు. తర్వాత 30వ తారీఖు చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే పర్యటించారు. తర్వాత 1వ తారీఖు చూసుకున్నట్లయితే పాలేరు ఒక నియోజకవర్గంలో అయితే ఆ రోజు మేడే ఉత్సవాలు జరుపుకుంటూనే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే మూవ్ చేసే సమాచారం ఉంది. సో చూడాలి, దీనికి సంబంధించి కూడా మొదటి నుండి కూడా ఒక తెలంగాణ ప్రజలకు, అలాగే నిరుద్యోగుల కోసం, అలాగే ఇప్పుడు రైతుల కోసం కూడా ఎంతో పాటుపడుతుంది కూడా షర్మిల కూడా వాళ్ళ యొక్క వెర్షన్లు అయితే చెప్పుకున్న మాటలు. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నిన్న జరిగిన యొక్క 22వ ఆవిర్భావ సభ మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఒక ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. దీనికి సంబంధించి తమ పార్టీ తరఫునే అవినీతి పాల్పడ్డారంటూ తమ దగ్గరే లిస్ట్ ఉందంటూ చెప్పిన ఒక కేసీఆర్ మరి వాళ్ళపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటూ కూడా ఇప్పుడే రీసెంట్ గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. దానికి సమాధానం చెప్పాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఒక రైతులకి ఈ విధంగా కన్నీరు పెడుతున్నారు, రాష్ట్రంలో వచ్చి కూడా ఈ విధంగా కష్టపడుతున్నారు. సో ఈ వీరికి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు కేసీఆర్ అంటూ కూడా చెప్తున్న మాటలైతే మనం వింటున్నాం రాజశేఖర్. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే మొన్న జైలు తర్వాత బెయిలు మొత్తం నిర్మాణాల తర్వాత పూర్తి స్థాయిలో మరొకసారి ఆమె పులి అంటూ గతంలో చెప్పినటువంటి వ్యాఖ్య కానీ పూర్తి స్థాయిలో కేసీఆర్ పై ఆమె ఒక దృష్టి కేంద్రీకరించింది, పూర్తి స్థాయిలో సంధిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఆమె ప్రధానంగా ఆప్కి బార్ కిసాన్ సర్కార్ అని చెప్పే కేసీఆర్ రైతులు మోసం చేస్తున్నట్టు ఘాటైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ రాజశేఖర్, మీరు అన్నట్టుగానే అయితే మొదటి కూడా నేను రాజశేఖర్ బిడ్డని, అలాగే పులి బోన్లో ఉన్నారా బయట ఉన్నా సరే పులి అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. దాని ఉద్దేశం కూడా మనం గమనించిన రాజకీయాల కోసం పాటుపడిన వ్యక్తిని నేను రాజశేఖర్ కుమార్ అంటూ చెప్తుంది. అది ఒక రాజకీయంలో వ్యూహం అయి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విధంగా ధ్వజమెత్తడి రాబోయే ఎన్నికల దృష్టిలో కూడా ప్రజలు తమ వైపు తెచ్చుకునే విధంగా కూడా ఇలాంటి వ్యాఖ్యల్లో కూడా నిజం లేకపోలేదు రాజశేఖర్. అయితే చూడాలి, దీన్ని స్పందిస్తూ మరి రిటర్న్ కౌంటర్ కూడా మరి ప్రభుత్వం అధికార పార్టీ నుంచి కూడా ఎటువంటి అదే రోజువారీగా చూసుకుంటే ఏ రోజు అప్డేట్ కూడా ఒక సీఎం ప్రశ్నిస్తూ ఒక లేఖలో ఈ విధంగా అయితే రిలీజ్ చేయడమే జరుగుతుంది. దీనికి ప్రతిస్పందనకు అయితే ఇప్పటి వరకు వచ్చింది లేదు. చూడాలి, దీనికి సంబంధించి కూడా ఎటువంటి కార్యాచరణలో ఉండని సరే. దీనికి సంబంధించి కూడా రాబోయే ఎన్నికల దృష్టి కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి కేసీఆర్ అంటున్నారు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రైతుల కన్నీళ్లు తొడవలేంది దేశంలో రాజకీయ చక్కదిద్దుతారని చెప్పేసి ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మనం చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా 100 సాధిస్తామని చెప్తున్నారు కేసీఆర్. అది సాధ్యమే కాదు, రైతులే బుద్ధి చెప్తారు. అన్ని బూటక మాటతో ఈ విధంగా ప్రగల్భాలు పడుతున్న యొక్క కేసీఆర్ కి రైతులే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ వ్యాఖ్యల వెనక రాజకీయ వ్యూహం లేకపోలేదు. సో వచ్చే ఎన్నికల్లో తమ వంతు సత్తా చాటుకునే నేపథ్యంలోనే ఈ విధంగా వ్యవహరిస్తే ఈ మాటల్లో కూడా వస్తుందని కూడా మనం భావించవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.